15. గతంలో ఎలా ఉండేది అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే తమకు నచ్చని విషయాన్ని గురించి తమ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుని వారికి సంబంధించినటువంటి తమ నిరసనను తెలియజేయడానికి ఒక అవకాశం ఉండేది. అది ఒక మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా సరే ఎవరైనా సరే తమ వ్యతిరేకతను నిర్మోహమాటంగా తెలియజేయచ్చు. అయితే అది దానికంటూ ఒక పద్ధతి అనేది ఉంటుంది. అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించకుండా, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించకుండా, ఎవరిని వ్యక్తిగతమైనటువంటి అంశాలను ప్రేరేపిస్తూ వారిని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ప్రయత్నాలు చేయకుండా, వారికి సంబంధించినటువంటి అంశాల్లో దేని మీద వారు నిరసన తెలియజేయాలనుకుంటున్నారో అది తెలియజేయొచ్చు. కానీ రాను రాను పరిస్థితులు ఎలా తయారవుతున్నాయి అంటే, ప్రభుత్వాలు గాని, ప్రభుత్వ సంస్థలు లేతే అధికారులు ఒక నిరంకుశత్వ ధోరణిలోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల నిరసనలు అణిచివేసేటువంటి ప్రయత్నాలు గాని, లేదంటే వారిని అరెస్టులు చేయటం ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. అలాంటిదే ఒకటి గురుగ్రామ్‌లో జరిగింది. గురుగ్రామ్‌లో ఏంటంటే కొన్నేళ్ల నుంచి ఒక రహదారి వర్షం పడితే చాలు అది ఒక వరదొచ్చినటువంటి ప్రాంతంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కూడా గురుగ్రామ్‌లో వచ్చినటువంటి వర్షాలకి రహదారి పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేటువంటి ఒక సంస్థ Cars24 ఒక నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఒక పడవను తీసుకొచ్చి ఆ వరద నీళ్ళల్లో పెట్టడం జరిగింది. దాని మీద కూడా Cars24 అని చెప్పి వాళ్ళ బ్రాండింగ్ అయితే వేసుకున్నారు. సో వేళ్లకు తరబడి ఇక్కడ ఈ సమస్యను మాత్రం ప్రభుత్వం పరిష్కరించట్లేదు అని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేయాలనుకున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ అయింది. ఇది చూసినటువంటి ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి ఈ కంపెనీకి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు 50,000 రూపాయలు జరిమానా వేశారంట. పడవకి జరిమానా ఏంటో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ఈ అంశాన్ని Cars24కి సంబంధించినటువంటి ప్రతినిధి ప్రాచీ శర్మ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి.